ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ కవిత మిస్సింగ్. అవును, మీరు విన్నది ముమ్మాటికి నిజం. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్పై విడుదలై దాదాపు 3 నెలలు కావస్తుంది. అయితే ఆనాటి నుంచి ఈ రోజు దాకా అటు రాజకీయాలకు ఇటు ప్రజలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తానని చెప్పిన కవిత తన రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థంగా మార్చుకున్నారా అంటే అవునని అంటున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. జైల్లో ఉన్న సమయంలో ఆమెకు తాను చేసిన తప్పులు గుర్తుకు వచ్చి రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. గత 10 ఏళ్లుగా తెలంగాణ సంపదను కొల్లగొట్టిన కల్వకుంట్ల కుటుంబంలో తాను ఉండలేనని, ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుదామని కవిత నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదిక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పక్కకు పెడితే కవిత ఇన్ని రోజుల నుంచి రాజకీయాలకు ప్రజలకు దూరంగా ఎందుకు ఉంటున్నారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. అసలు కవితకి ఏమైంది? ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు? ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? ఇలా అనేక సందేహాలు తెలంగాణ ప్రజానీకాలంలో వ్యక్తమవుతున్నాయి. ఆమె రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారా? ఇస్తే ఎప్పుడు ఇస్తారు అనే చర్చ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోనే కాదు, యావత్ తెలంగాణ ప్రజల్లో ఉంది. ఎమ్మెల్సీ కవిత అనే దానికంటే కేసీఆర్ కూతురు అంటేనే ప్రజలు టక్కున గుర్తుపడతారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రజల జీవితాలు మారుస్తానని చెప్పిన కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడిపారు. చేతికి 20 లక్షల వాచ్ పెట్టుకునే దగ్గర నుంచి చేతిలో జపమాల వేసుకునే దాకా వచ్చారు. మీకు గుర్తుందా? కవిత జైలు నుంచి బయటకు విదిలినప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అసలే మొండిదాన్నని, జైలుకు పంపించి తనను ఇంకా జగమొండిని చేశారని, ఇక నుంచి ప్రజాక్షేత్రంలో తిరుగుతానని, తనను అన్యాయంగా ఇరికించిన వారిని వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరికలు జారీ చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఓటమి బాధతో ఉన్న బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ను నింపాయి. కవిత విడుదలను బీఆర్ఎస్ పార్టీ ఒక పండుగలా జరుపుకుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి, పార్టీకి పూర్వవైభవం వస్తుందన్న ఆశలు బీఆర్ఎస్ కార్యకర్తలలో చిగురించాయి. కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా ఆమె ఎందుకు ఇంకా సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు ఇదే తెలంగాణలో $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాగా బతుకమ్మ పండుగకే కవిత రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని తెలంగాణ సమాజం భావించింది. కానీ అందరి ఊహలకు చిక్కకుండా కవిత కేవలం ఇంటికే పరిమితమయ్యారు. మరి త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రజాక్షేత్రంలో పోరాడుతారని జోరుగా ప్రచారం సాగుతుంది. మరి కవిత తండ్రితో కలిసి రాజకీయాల్లో చక్రం తిప్పుతారా, లేదా కేసీఆర్ లేకుండా ఒంటరిగా వస్తారా అనే సందేహం తెలంగాణ ప్రజల్లో ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? దీనిపై కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.